కట్టండి. నేను మహా, సుమతి ఫోన్ చేసింది. అర్జెంటుగా వచ్చి కలవమని చెప్పింది. నేను వెళ్తున్నాను. మీకు నేను బహుమతిగా ఇచ్చిన బ్రాస్లెట్ నా చేతులతో మీకు తొడిగాను. నేను ఎప్పుడైనా నీతో టీచర్లా మాట్లాడానా? నిన్ను కన్న తల్లిలా చూసుకున్నాను కదా. ప్రమాదం నుంచి నిన్ను కాపాడాను. అప్పుడైనా నేను నీకు తల్లినని అనిపించలేదా? నువ్వు సీత ఒక్కటవ్వాలని ఆరాటపడ్డాను. ప్రీతి చెడు స్నేహాలు పడితే మందలించాను. ప్రీతి పెళ్లి నా చేతులతో జరగాలనుకున్నాను. నేను పరాయిదాన్నైతే ఇవన్నీ చేస్తానా? పురాణాల్లో భార్యని మర్చిపోయిన భర్తలున్నారు, కానీ తల్లిని మర్చిపోయిన కొడుకులు లేరే. ఏం మహాలక్ష్మి, నువ్వు నా స్నేహితురాలివి కదా. దరిద్రంలో ఉన్న నిన్ను ధనవంతురాల్ని చేశాను కదా. ఆస్తి పోయి అయిన వాళ్ళు ఆదరించక, దిక్కు మొక్కు లేక నువ్వు రోడ్డున పడితే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి బట్టలిచ్చి నీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చాను కదా. నీ రూపురేఖలని, కట్టుబొట్టుని, టోటల్గా నీ జాతకాన్ని మార్చేశాను కదా. అలాంటి నువ్వైనా నేను చేసిన సాయాన్ని గుర్తించుకోవాలి కదా. నాకు కృతజ్ఞతగా ఉండి రుణం తీర్చుకోవాలి కదా. నిన్ను నమ్మి నా ఇంటిని, కుటుంబాన్ని, ఆస్తిని నీ చేతుల్లో పెట్టి వెళ్ళానే. నేను తిరిగొచ్చినందుకు సంతోషపడాల్సింది పోయి స్వార్థంగా ఆలోచిస్తున్నావా? ఏహే, చాలా ఆపు. నువ్వు నీ వెధవ వేషాలు, వెధవ నాటకాలు. కోపం వచ్చి ఆ ఫోటోని విసిరి కొట్టాను. కావాలంటే చూడు, అక్కడుంది, వెళ్ళి చూడు. ఎక్కడత్తయ్యా? అక్కడ కనిపించడం లేదా? ఈ ఫోటోనా అత్తయ్యా? అదే ఆ హంతకురాలి ఫోటో. ఈవిడ హంతకురాలు అంటున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి? తనే సుమతిని చంపిన నేరస్తురాలు. ఒక్కసారి ఈ ఫోటో చూసి చెప్పండి. ఈ ఫోటోనా? మీరు విద్యాదేవి ఫోటో అన్నారు. ఈ ఫోటోనా మీరు విసిరి కొట్టారు? కాదు, నేను చూసినప్పుడు ఇది ఇలా లేదు. ఇందులో సుమతి లేదు, విద్యాదేవి ఉంది. ఏమంటున్నారు అత్తయ్య? మీరు చూసినప్పుడు దీంట్లో విద్యాదేవి టీచర్ ఉన్నారా? ఇప్పుడు సుమతి అత్తమ్ముందా? అలా ఎలా మారిపోతుంది? అదే అర్థం కావడం లేదు. ఈ ఫోటో నాతో మాట్లాడింది కూడా. ఏం మాట్లాడుతున్నావు మహా? ఫోటో మాట్లాడడం ఏంటి? ఫోటో ఎలా మాట్లాడుతుంది చెల్లాయ్? అదేమైనా మనిషా ఏంటి? నువ్వేదో భ్రమపడినట్టున్నావు మహా. ఏదో ఎల్యూషన్ అయి ఉంటుంది వదినా. ఎల్యూషన్ కాదు, పొల్యూషన్ కాదు. అత్తయ్యకి విద్యాదేవి టీచర్ భయం పట్టుకున్నట్టుంది.
అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. ఆ విద్యాదేవంటే నాకు భయం ఏంటి? ఆవిడ్ని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారు కదత్తయ్య, అందుకే భయపడుతున్నారేమో. తానే అన్యాయంగా సుమతిని చంపేసింది. అందుకు తను భయపడాలి కానీ నేనెందుకు భయపడాలి? మరి సుమతి అత్తమ్మ ఫోటో చూసి విద్యాదేవి టీచర్ ఫోటో అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు విసిరేశారు? నేను చూసినప్పుడు ఆ ఫోటోలో ఉన్నది విద్యాదేవే. పిచ్చిగా మాట్లాడక మహా. నువ్వు చూసినప్పుడు విద్యాదేవిగా ఉన్న ఫోటో విసిరేయగానే సుమతిలా మారిపోయిందా? ఈ ఫోటో నన్ను పిచ్చిది అంది జనా. నిజంగా నీకు పిచ్చే మహా. లేకపోతే నీకు పిచ్చి అని ఆ ఫోటో ఎలా కమెంట్ చేస్తుంది?